డాన్ మీడియాకు స్వాగతం. గోదావరి వరదలో మరలా మునిగిన పోసమ్మ తల్లి దేవాలయం. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం గొందూరు గ్రామంలో స్వయంభుగా వెలసిన గిరిజనుల ఆరాధ్య దేవత మాతృశ్రీ గండి పోసమ్మ అమ్మవారి ఆలయం మరలా గోదావరి వరద నీటిలో మునిగింది. గత నెల క్రితం అమ్మవారి దేవాలయం పూర్తిగా నీటిలో మునిగి ఇప్పుడిప్పుడే బయటకు కనబడుతుండగా ఇటీవల గోదావరి నదికి వరదపోటు పెరగడంతో నది ఒడ్డున ఉన్న పోసమ్మ అమ్మవారి ఆలయం మరల గోదావరి మాత నదీ గర్భంలో కలిసిపోయింది. దాంతో అధికారులు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఇక్కడే ఉన్న పాపికొండలు టూరిజం కంట్రోల్ రూమ్ను అధికార యంత్రాంగం మూసివేసింది. బోట్లను నిలుపుదల చేశారు. వచ్చే దసరా నాటికైనా గోదావరి మాత శాంతించి పోసమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు జరుపుకునే విధంగా కరుణించాలని కొందరు భక్తులు గోదావరి మాతకు పూజలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.